నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు, శని వక్రగతి జరగబోతోంది. 4 నెలలు సార్. 4.5 నెలలు దాదాపుగా మనకి 29 జూన్ నుంచి 15 నవంబర్ వరకు ఉంటుందండి. అంటే ఏమీ లేదు, ఇది వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ మనకి సర్క్యులేషన్ లో వెనక మకర రాశి మకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి. దానివల్ల ప్రతి లగ్నం వారికి, లగ్నం తెలిస్తే లగ్నము, లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి. ఇందులో పాజిటివ్ ఉంటుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఇది వక్రగతి వల్ల పర్టికులర్ గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు. సో 29 జూన్ నుంచి 13 జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు. సో 29, 13 వరకు, అంటే దాదాపు ఒక 15 రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది. అంటే ఎట్లాంటివి సార్? విపత్తులు అట్లాంటివి? విపత్తులు అదేనండి. ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, పేరుకి వర్షాకాలంగానే ఎండలు బాగా వస్తూ ఉంటాయి. ఒక పక్క బాగా ఎండ వస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతమైన వర్షం పడుతూ ఉంటుంది. అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా. అయితే దీనివల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, మనకి ఈ ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు, దాదాపుగా 2006లో వచ్చింది జపాన్లో. ఇప్పుడు కాదు, 2004లో వస్తే 2006లో దాన్ని డిటెక్ట్ చేశారు. 2006 నుంచి ఉన్నటువంటిది, అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకి వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు. కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, దేశాల వారిగా కానివ్వండి, మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి, అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది. సాధారణంగా ఇది మనకి క్రోధినామ సంవత్సరం. కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు. ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి. వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు, అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది. అంటే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా, అందుకని. అండ్ అదే విధంగా కొన్ని అల్లకల్లోలకు సంబంధించిన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు, వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ, కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల. అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా సార్? ఉంటాయి. డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది. ఎందుకంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది. కానీ అష్టమ శని, అర్ధాష్టమ శని వాళ్ళకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? రైట్ సార్. అయితే మరి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఉండబోతుంది ఈ 4.5 నెలలు కూడా, అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒక్కసారి వివరంగా అన్ని రాశుల వాళ్ళకి చెప్తారా సార్? చెప్తాను. ఆఖరిలో ఈ అర్ధాష్టమ, అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుందో కూడా చెప్తాను, ఎండింగ్ లో చెప్తాను. తప్పకుండా సార్. మరి వృషభ రాశి వారికి శని ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు సార్? తప్పకుండా. వృషభం వారికి ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ శని ఎప్పుడైతే వక్రిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వృత్తి కోసం ఉన్న ప్లేస్ లో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్తే లభిస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి శని వక్రగతి వల్ల. రెండవది ఏమిటి అంటే, ఇక్కడ రుణాలు లభిస్తాయి. లోన్ కోసం ట్రై చేసాము, శని వక్రగతి వల్ల ఖచ్చితంగా లభించే యోగం ఉంటుంది. మూడోది ఏమిటంటే, ఇక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ ఒకటి పెరుగుతుంది. గతంలో ఎప్పటి నుంచో ఐవీఎఫ్లు, ఐయుఐలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. సంతానం కోసం చేసే ఫెయిల్యూర్స్, ఎందుకంటే వృషభ లగ్నానికి పంచమంలో కేతు ఉన్నాడు. సంతానం కోసం కానీ, రాజకీయ సంబంధించిన విషయాల్లో కానీ ఏవైతే వీళ్ళకి ఆటంకాలు జరుగుతున్నాయో అవి కొంతవరకు క్లియర్ అవుతుంది. అదేవిధంగా పంచమ స్థానం అనేటువంటి ఫ్రెండ్స్ లేదా షేర్ మార్కెట్లో ఏదో డబ్బులు ఇరుక్కుపోయి రావట్లేదు, ఇటువంటి విషయాలకు కూడా ఇది పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. ఇవి మనం, లేదా ఇమ్యూనిటీ, కొంతమందికి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అని ఉంటాయి, వాళ్ళకి ఒక్కోసారి ఎటువంటి మెడిసిన్స్ వాడినా తగ్గదు, ఇమ్యూనిటీ పెరగడానికి కూడా తోడ్పడుతుంది ఈ యొక్క శని వక్రగతి అనేటువంటిది. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ఏదైనా ఒక ల్యాండ్ మధ్యవర్తిత్వంగా ఉండే ల్యాండ్ చేసే విషయంలోని, పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కొంత మందస్థం ఏర్పడుతుంది. అంటే అబ్బాయి ఇప్పుడు ఏం చదువుతాం, తర్వాత చదువుతాం, కొంచెం ఇలాంటి మనం చోట ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది శని వక్రగతి వల్ల. బికాజ్ ఆఫ్, ఎందుకంటే ఈ వృషభ లగ్నానికి 9వ స్థానం గురుస్థానం అవుతుంది.
సో ఈ గురుస్థానం యాక్టివేషన్ అవుతూ ఉంటుంది ఇక్కడ. అంటే ఏంటి, డీయాక్టివేట్ అవుతూ ఉంటుంది అక్కడ. ఎందుకంటే ఈ వృషభ లగ్నాన్ని శుభుడే కదా అంటే దీనికి చాలా క్యాలిక్యులేషన్ చూసుకోవాలి మనం. ఇది కుజుడిని చూస్తున్నాడు, ఇటు దీని ఎనర్జీ ఇటు పడుతూ కేతువుతో సంబంధాలు పెట్టుకుంటున్నాడు. అందుకని అటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి దీన్ని పాడు చేస్తుంటాయి, ఇక్కడ నుంచి దీన్ని శుభపరుస్తూ ఉంటుంది. ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది ఎప్పుడు కూడా గ్రహాలు అనేటువంటివి. సో అది మరి జాగ్రత్తలు కనుక తీసుకుంటే పర్టికులర్ గా ఈ సప్తమాధిపతి అయిన కుజుడి మీద శని దృష్టి ఉన్నందుకు కొంచెం వివాహ సంబంధించినటువంటి విషయాలు ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరినైతే మనం వివాహం చేసుకుందాం అనుకుంటున్నామో వాళ్ళ గురించి మనం ఎంతవరకు దీన్ని కన్సిడర్ చేయొచ్చు, ఓకే చేయొచ్చు అనేటువంటి దాన్ని ఒకటి. ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో ఒకటి, ఎందుకంటే 12th house లో కుజుడు ఉన్నందుకు శని దృష్టి ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో పర్టికులర్ గా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఇన్సూరెన్సెస్ ద్వారా మనకు కొన్ని లాభాలు రావాల్సినవి ఉంటాయి. కొన్నిసార్లు నెగ్లిజెన్సీ చేయడం ద్వారా రావాల్సిన ఇన్సూరెన్స్ మనీ రాకుండా ఉంటుంది. అంటే ఇన్సూరెన్సెస్ కి సంబంధించిన కట్టాల్సిన నెగ్లిజెన్సీ చేయకూడదు వృషభం వారు. అది లేజినెస్ తోనో ఇంకోటో చేయకూడదు. అయితే ఈ లగ్నం వారు అంటే వృషభ లగ్నం వారు వృషభ రాశి వారు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటంటే గణపతి. గణపతి ఆరాధన ఎంత చేస్తుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే పంచమంలో కేతు ఉన్నాడుగా, అందుకని ఈ జాగ్రత్త కూడా తీసుకోవాలి. అండ్ సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటే మంచిది. ఎందుకంటే పంచమాధిపతి వెళ్ళి రవితో కలిసి ఉన్నాడు కాబట్టి సూర్య నమస్కారాలు అండ్ గణపతి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే కామన్ గా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఇంకోటి కూడా ఉందని చెప్పారు కదా, అదేంటో ఒకసారి చెప్తారా సార్? తప్పకుండా. అంటే అందరికీ పనికొచ్చేది, అందరికీ పనికొచ్చేది. వృషభ రాశి వారికి కూడా వృషభ రాశి వారికి ప్లస్ జనరల్ గా అంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఏముండవు, కానీ ఏదో రెమెడీ చేసుకోవాలి. అందరికి పనికొచ్చేది కూడా ఉంటుంది. ఒకసారి ఇప్పుడు ఆ రెమెడీ చూద్దాం. మరి కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే ఫలానా ప్లానెట్ ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన ప్లానెట్ తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం. అంటే ఎండ, వర్షం ఇవన్నిట్లో ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. సహజంగానే ఇది పూర్వదిన సంవత్సరం కొంచెం గొడవలకు ఎక్కువ దారితీస్తుంది కాబట్టి ఈ రెండు గ్రహాలకి పర్టికులర్గా అంటే కుజ శని గ్రహాలకి దీపారాధన చేయాలి. ఇప్పుడు ఎనర్జీ కంట్రోల్ అవుతుంది. అలాగే బెల్లము, క్యారెట్స్ ఈ రెండు పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి. బెల్లం ఒకటి, క్యారెట్స్ ఒకటి. మంగళవారం, శనివారం తినిపిస్తూ ఉండాలి. వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము, ఓం హరిమర్కటాయ నమః అందరూ చేసుకోవచ్చు. లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. ఎందుకంటే శని వక్రించాడు కదా, అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి. లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. దీంతో పాటు ఓం శ్రీమాత్రే నమః ప్రతిరోజు చేసుకుంటే అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు, రకరకాల అవ్వచ్చు, డిఫరెంట్ అవ్వచ్చు, కానీ వీళ్ళకి సేఫ్గా ఉంటారు ఇది చేసుకుంటే. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవులకు క్యారెట్స్, బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పెరుగన్నాన్ని పంచడం పేదలకి, లేదా గూడాన్నము అంటారు. అంటే మనకి మన బెల్లంతో తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాన్ని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదంగా కనుక పంచి. మీనంలోకి వెళ్తారా సార్? మీనంలోకి ఇంకా ట్రాన్సిట్ కూడా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. రైట్. సో ఈ 4.5 months మీరు ఇందాకే చెప్పారు మేషరాశి వారికి మంచి కాలం అనే చెప్పారు. మొత్తం ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు, శని వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు. రెమెడీస్ ని కూడా చేసుకున్నారు. డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ 4.5 months కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే.